మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు రావడం కోసం కలెక్టర్ హనుమంతరావు విశ్వ ప్రయత్నాలు చేశారని చెప్పవచ్చు. అందులో భాగంగా పల్లెనిద్ర చేశాడు, వివిధ గ్రామాలు తిరిగాడు. ప్రధానంగా సంస్థాన్ నారాయణపూర్ మండలం కంకణాలగూడెం గ్రామానికి సంబంధించి భరత్ చంద్రచారి. అసలు భరత్ చంద్రచారి అంటే, ఈ భరత్ చంద్రచారి ఇంటికి వచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, 6 సార్లు ఇంటికి రావడం జరిగింది. ఎందుకంటే భరత్ చంద్రచారి 10వ తరగతి చదువుతున్నటువంటి సందర్భంలో భరత్ చంద్రచారి సరిగా స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ గమనించాడు. ఆ సందర్భంలో ఈ ఇంటికే వచ్చాడు, ఇక్కడ తలుపు తట్టాడు, భరత్ చంద్రచారిని అడిగాడు. భరత్ చంద్రని అడిగినప్పుడు సందర్భంలో కలెక్టర్ ఎందుకు బడికి వెళ్ళట్లేదని చెప్పినప్పుడు తనకు ఉన్నటువంటి సమస్యలను వివరించాడు. తండ్రిని కోల్పోయాడు. కడు బీదరికంలో ఉన్నటువంటి భరత్ చంద్రచారి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి, కేవలము తల్లి చెల్లె ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో భరత్ చంద్రచారికి ఒక ధైర్యం ఇచ్చాడు, చెప్పాడు ఖచ్చితంగా భరత్ చంద్రచారి నేను దత్తత తీసుకుంటాను నిన్ను, నీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి, ఖచ్చితంగా నువ్వు మంచి ఫలితాలు సాధించాలి, 10వ తరగతి పాస్ కావాలని చెప్తే ఆ ఉద్దేశంతోనే ఖచ్చితంగా భరత్ చంద్రచారి కలెక్టర్ గారు అనుకున్నటువంటి లక్ష్యం వైపు వెళ్ళాడు. కలెక్టర్ గారు చెప్పినట్టే చదివారు, మొదటి స్థానంలో ఉన్నాడు. 10వ తరగతిలో 73% మార్కులు కూడా అతనికి రావడం జరిగింది. అంతటితో వదిలేయకుండా భరత్ చంద్రచారిని దత్తత తీసుకున్న కలెక్టర్ గారు అతనికి ఎన్ని అంటే ఏ చదువులకంటే ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదువుతావు అడిగినప్పుడు ప్రభుత్వ కాలేజీ చదువుతా అని చెప్పాడు. అదే సంస్థాన్ నారాయణపూర్లో కూడా చదువుతున్నాడు. అంటే భరత్ చంద్రకు సంబంధించి దత్తత తీసుకున్నటువంటి కలెక్టర్ ఎప్పుడు కూడా ఎలాంటి అంటే ఏ సహాయం కావాలన్నా చేస్తా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భరత్ చంద్ర ఒక ఉత్తమ స్థానంలో చూడాలని కలెక్టర్ తాపత్రయపడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా నిరుపేదకు చెందినటువంటి భరత్ చంద్ర తాను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించవే ముందెళ్తున్నారు. సార్ భరత్ చంద్రతో మాట్లాడదాం. ఎందుకంటే కలెక్టర్ ఎప్పుడు వచ్చారు, అసలు కలెక్టర్ ఎన్నిసార్లు వచ్చారు, కలెక్టర్ ఏమేమి అతనికి దిశానిర్దేశం చేశారు అంటే భరత్ చంద్ర చెప్పండి. అసలు కలెక్టర్ గారు మీకు ప్రధానంగా ఎప్పుడు వచ్చారు, దాని తర్వాత మీరు ఈ ఫలితాలు ఫస్ట్ ర్యాంక్ సాధించింది కదా, మీకు ఎట్లా అనిపించింది, కలెక్టర్ గారు మీతో పాటు ఎన్నిసార్లు వచ్చారు, కలెక్టర్ గారు మీతో ఏమేమి మాట్లాడారు? కలెక్టర్ గారు వచ్చి నా గురించి నువ్వు ఎందుకు రావట్లేదు, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు అని అడిగారు. అడిగినప్పుడు నాకు హెల్త్ బాగుండట్లేదు సార్, నా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అందుకని రావట్లేదు అని అడిగిన. అయితే సార్ అన్నాడు ఏమేమి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో చెప్పమన్నాడు. చెప్పమన్నప్పుడు హెల్త్ బాగుండట్లేదు సార్, నాకు మా మమ్మీకి కూడా బాగుండదు, అలాగే మాకు ఇల్లు లేదు, ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నువ్వు స్కూల్కి సరిగా వెళ్ళడం లేదు కదా, 10th పాస్ అవుతావా అని అడిగాడు. అడిగితే నేను అవుతా సార్, కాకపోతే హెల్త్ బాగాలేదు కాబట్టి స్కూల్కి వెళ్ళలేకపోతున్నా, నేను ఖచ్చితంగా పాస్ అవుతా సార్ అని. అంటే భరత్ గారు మీరు కలెక్టర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు, కలెక్టర్ ఈ తలుపులు తట్టినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, కలెక్టర్ గారు మీరు వచ్చినప్పుడు మీరు అతని ఏ విధంగా గమనించారు? అంటే కలెక్టర్ గారు వచ్చినప్పుడు డోర్ తీసే ఉంది, నేను చదువుకుంటున్నా బుక్ తీసుకొని. అయితే నాకు కూడా తెలియదు సరిగ్గా వస్తున్నారని కూడా నాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. బయటకు వెళ్ళి అసలు కలెక్టర్ సార్ అని కూడా తెలియదు నాకు. అప్పుడు నువ్వే నా భరత్వి, స్కూల్ కి రావట్లేదు అంటగా మీ హెడ్ మాస్టర్ చెప్పారు, మాకు ఇన్ఫార్మ్ చేసిరు, అందుకని నీ దగ్గరకు వచ్చిన అని చెప్పారు. కలెక్టర్ గారు మీరు స్కూల్ కు రావాలని అడిగినప్పుడు మీరు కొన్ని సమస్యలు చెప్పారు కదా, మరి అప్పుడు మీరు పాస్ అవుతారా అన్నప్పుడు నువ్వు పాస్ అవుతా నేను చదువుతా అని చెప్పారు కదా, మరి అలాంటప్పుడు మీకు మొన్న మార్కులు కూడా మంచి మార్కులు వచ్చాయి, దాని తదనంతరం ఏం చెప్పాడు కలెక్టర్? నువ్వు ఎంతవరకు చదువుకుంటావు, నువ్వు నీ గోల్ ఏంటిదని అడిగారు. అడిగితే నేను అన్నాను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని నా గోల్ సార్ అని చెప్పాను. కలెక్టర్ గారు భరత్ చంద్ర అడిగినప్పుడు ఎందుకంటే స్కూల్ కి వెళ్ళట్లేదు కదా, నువ్వు పాస్ అవుతావా అంటే ఖచ్చితంగా పాస్ అవుతాను, నా యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అయినప్పటికీ నేను పాస్ అవుతా అని చెప్పి కలెక్టర్ గారికి మాట చెప్పిన ప్రకారమే పాస్ అయినటువంటి భరత్ చంద్ర దాని తదుపరి చదువుల కోసం కూడా ఎంతైనా పెట్టి వెచ్చిస్తాను, ఖచ్చితంగా నువ్వు మంచి ఏమైతావని చెప్పినప్పుడు ఐపీఎస్ అవుతానంటు కదా. మరి ప్రధానంగా కలెక్టర్ గారు ఇప్పుడు నిన్ను ఇంటర్మీడియట్ చదివిస్తుండు, ఇంటర్మీడియట్ లో కూడా నువ్వు మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నారు. మరి అదే విధంగా నిన్న గ్రామానికి వచ్చిన సందర్భంలో ఇల్లు లేనటువంటి పరిస్థితుల్లో నీకు ఒక 200 గదాల స్థలం కూడా ఇచ్చారని చెప్తున్నారు, అదేవిధంగా ఇల్లు కూడా కట్టిస్తున్నారు కదా, మీకు ఏమనిపించింది సార్? అది చాలా నా అదృష్టం, అది నేను పూర్వజన్మలో చేసుకున్న చాలా అదృష్టం నాది. నాకు ఇల్లు లేదు,
మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం మేము. అయితే మా అమ్మమ్మ వాళ్ళు మాకు ఇల్లు ఇవ్వనన్నారు. అందుకనే సార్ అక్కడ ఇప్పించారు. ప్లేస్ ప్లస్ ఇల్లు రెండు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు. పట్టా కూడా ఇచ్చేశారు. భరత్ చంద్ర, ఇప్పుడు నీకు కలెక్టర్ దత్తత తీసుకున్నటువంటి నీకు ఒక విద్యతో పాటు అంటే నీకు ఒక ఇల్లు లేనటువంటి పరిస్థితులు గమనించి ఇల్లు కూడా నిన్న ఒక 200 గజాల స్థలం ప్లాట్ కూడా నీకు ఇచ్చాడు. అదేవిధంగా ఇల్లు కట్టిస్తానంటున్నారు. ఇంకా కూడా అతను ఎన్నో సేవలు చేద్దామని చెప్పి నీకు అనుకుంటున్నారు. మరి నీ లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది? నువ్వు ఏ విధంగా కలెక్టర్ గారు చెప్పినటువంటి ఒక తూచా తప్పకుండా పాటిస్తావా? మరి ఈ ఇంటర్మీడియట్ లో మీరు ఎన్ని మార్కులు సాధించుకోవాలనుకుంటున్నావు? ఈ ఇంటర్మీడియట్ లో నేను మాక్సిమం 79% సాధించాలనుకుంటున్నాను. అలాగే నా డిగ్రీ అయిపోయే వరకు ఇదే మార్కులతోని కొనసాగించాలనుకుంటున్నాను. అంటే భరత్ చంద్ర, ఇంకేమన్నా కలెక్టర్ గారిని ఇంకేమన్నా కోరుకున్నావా? ఏమన్నా అడిగారా? ఇంకేమైనా సమస్య ఉంది అని చెప్పి నిన్ను అడిగారా? మరి ఇంకేమేమి కోరుకున్నావు? మరి కలెక్టర్ గారు మీకు ఏమైనా తక్షణమే స్పందిస్తారు కాబట్టి ఇంకేమన్నా అతను అడిగారా? ఇంకా నేనేం అడగలేదు సార్ని. అన్ని సారే ఇస్తున్నాడు. ఇంట్లో రేషన్ ఇస్తున్నాడు, గ్రోసరీస్ ఇస్తున్నాడు. అప్పుడప్పుడు వచ్చి చూస్తున్నాడు. మంచిగా ఉంటున్నావా, హెల్తీగా ఉంటున్నావా, ఏమైనా హెల్త్ చెకప్ చేయించాలా అని అడుగుతున్నాడు. అంటే భరత్ చంద్రకు చదువుతో పాటు అతనికి సంబంధించి నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. అదే విధంగా అతనికి వైద్యానికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా దాని సమస్యను పరిష్కరించడం కోసం వివిధ డాక్టర్లతో చెప్తున్నారు, వాళ్ళని సంప్రదిస్తున్నారు. అదేవిధంగా భరత్ చంద్రను పంపిస్తున్నారు. అంటే నిత్యావసర సరుకులు, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి ఏ సహాయం కావాలన్నా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాలు సాధించాలనే దృఢ సంకల్పంతో కలెక్టర్ గారు అతనికి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి భరత్ చంద్ర కూడా ఖచ్చితంగా కలెక్టర్ గారి కోసం, కలెక్టర్ గారు చెప్పినటువంటి మాటల కోసము ఆయన కూడా అంటే ఎట్టి పరిస్థితిలో కూడా చదివి నేను ఒక మంచి మార్గం వైపు వెళ్తానని చెప్పి భరత్ చంద్ర కూడా చెప్తున్నారు. కలెక్టర్ గారు నాకు ఎంతో ప్రోత్సాహం కలిగించారు. అంతేకాకుండా నాకు విద్య మరియు వైద్యం అన్ని చూసుకుంటూ ఏమైనా అవసరాలుంటే తీరుస్తానని కూడా చెప్పారు. ఆయన ప్రోత్సాహంతోనే నేను ఇంకా ముందుకెళ్తాను. అలాగే ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తానని కలెక్టర్ గారికి చెప్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కలెక్టర్ దత్తత తీసుకున్న భరత్ చంద్ర ఆశయాలు, ఎందుకంటే కలెక్టర్ అనుకున్నటువంటి లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే కలెక్టర్ అడిగినప్పుడు పాస్ అవుతావా భరత్ చంద్ర, స్కూల్ కు రానప్పటికీ అంటే ఖచ్చితంగా పాస్ అవుతా అని చెప్పి పాస్ అయినటువంటి వ్యక్తి భరత్ చంద్ర 10వ తరగతిలో. అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఖచ్చితంగా ఒక మంచి మార్కులతోని నేను పాస్ అవుతానని చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారు మా ఇల్లు తట్టి 1 కాదు 2 కాదు 6 సార్లు నా ఇంటికి వచ్చారు. నా ఇంటికి వచ్చి నన్ను పలకరించారు. విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అంటే మొత్తం నా రెండు కూడా విద్యతో పాటు వైద్యాన్ని కూడా సంబంధించి అన్ని కూడా సహాయం చేస్తా అని చెప్పారు. ఖచ్చితంగా కలెక్టర్ గారు అనుకున్నటువంటి చెప్పినటువంటి విధంగానే నేను పాస్ అయ్యి ఖచ్చితంగా నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని కూడా భరోసా ఇస్తున్నాను. నా కుటుంబం కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా నేను ఒక మంచి ఉద్యోగం వైపు అయితే దూసుకెళ్తాను. ఎప్పుడు కూడా నేను చదువుపైనే శ్రద్ధ పెడతాను. ఎక్కడ కూడా తిరగకుండా ఖచ్చితంగా ఓన్లీ విద్యపైనే శ్రద్ధ పెట్టి నేను చదువుకుంటాను. కలెక్టర్ గారి యొక్క ఆశయాలు సాధించే వైపు అయితే వెళ్తానని చెప్పి భరత్ చంద్ర సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. ఇది గురునాథ్తో శరత్ కర్ణాలగూడెం. భరత్ చంద్రాచారి అనే అబ్బాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల సంస్థాన నారాయణపురంలో ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి మా కళాశాలనే ఎంచుకున్నాడు. కలెక్టర్ గారు దత్తత తీసుకున్న ఈ విద్యార్థి మా కళాశాలలో చదవడం మాకు ఎంతో గర్వకారణం. అందరితో పాటు అన్ని సదుపాయాలు ఈ అబ్బాయికి కల్పిస్తున్నాము. ఈ అబ్బాయి మేము కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాం.